గత 3 రోజుల సువార్త సభలో నాయన చివరి దినానికి మమ్మల్ని తీసుకొని వచ్చిన దానికి వందనములు. చివరి రోజు నాయన కొన్ని మాటలు ఆలోచిస్తుండగా నేర్చుకొని తోడుగా ఉండండి. కావలసిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి, అలాగే వేదిక పైన అలంకరించిన మా తోడు జతపన వారైన ప్రతి సేవకునికి ప్రభుపేట శుభములు తెలియజేసుకుంటున్నాను. మంచిదండి, మనం కొన్ని సంగతులు బైబిల్ గ్రంథంలో నుంచి ఆలోచిద్దాం. గత 2 రోజులుగా మంచి విషయాలు మనం నేర్చుకున్నాం. ఇక చివరి రోజు ఒక మంచి పాఠాన్ని మన బైబిల్ గ్రంథంలో నుంచి చక్కటి అంశాన్ని ఆలోచిద్దాం. ఎందుకంటే ఒక 4-5 రోజుల్లో మనం కొత్త సంవత్సరంలోనికి వెళ్ళిపోతున్నాం. అంటే 2025 సంవత్సరాన్ని ముగించుకొని 2026వ సంవత్సరంలోనికి, అనగా నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తున్నాం. గనక మనం ఆలోచించబోయే చక్కటి అంశం పేరు వచ్చి తరిగిపోతున్న కాలం, పొంచియున్న ప్రమాదం. చాలా జాగ్రత్తగా రాసుకోండి. తరిగిపోతున్న కాలం, పొంచి ఉన్న ప్రమాదం. కాలం తరిగిపోతుందా? కాలం తరిగిపోతే పొంచి ఉన్నది ప్రమాదం ఏంటి? అసలు ప్రమాదం ఏంటి? ఎలా పొంచి ఉంది? ప్రమాదం అంటే ఎలా ఉంటుంది అన్నది మనము చక్కగా ఆలోచిద్దాం. ముందుగా కాలాన్ని గురించి ఆలోచిద్దాం. కాలం, సమయం, టైం. ఈరోజు అన్నిటికంటే విలువైనది ఏదైనా ఉందంటే అది కాలము. బంగారంకైనా విలువైంది, వెండికైనా విలువైంది, డబ్బుకైనా విలువైంది, భూముల కన్నా విలువైంది ఏదైనా ఉందంటే అది కాలము. ఎందుకంటే కాలం వెళ్ళిపోతే దాన్ని మరలా మనము తీసుకురాలేము. తీసుకొని రాగలమా? 2024 ఎవరైనా తీసుకురాగలరా? నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా జరిగిపోయిన 2024 సంవత్సరాన్ని ఎవరే కానీ తీసుకురాలేరు. అంటే కాలం విలువైనది. బంగారం పోయిందనుకో మరలా సంపాదించుకోవచ్చు. ఒక ఆమె మందిరానికి రాకుండా ముక్కుపుడుగు పోయిందంట. ఇంట్లో ముక్కుపుడుగు పోతే వెతుకుతుంది, వెతుకుతుంది ఇంట్లో వాళ్ళని తిడుతుంది, కసు కొట్టింది, యాడేసింది, చెత్త అంతా వెతుకుతుంది, దొరకట్లే. ఆ రోజంతా వెతుకుని దొరకట్లే. ఎంత దానికి? 2 గ్రాములు దానికి. ఏంటి? బంగారం పోయినా సంపాదించుకోవచ్చు, ఆస్తి పోయినా సంపాదించుకోవచ్చు, పొలాలు పోయినా సంపాదించుకోవచ్చు. కానీ కాలం మన నుండి వెళ్ళిపోతే మనం దాన్ని సంపాదించలేము. సంపాదించలేమండి. చూడండి, ఒక మంచి మాట చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. చూడండి, ఒక మంచి చక్కటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏం తెలియజేస్తున్నాడంటే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. చాలండి. సమయాన్ని ఏం చేయాలంట? మనము సమయాన్ని ఉపయోగించుకోవాలి. సమయమును పోనీయక అంటే సమయాన్ని వృధా చేసుకోవద్దు. సమయం చాలా విలువైనది. చాలా విలువైందండి సమయం. చాలామంది నాకు ఈరోజు టైంపాస్ అవ్వట్లేదు, సినిమాకి వెళ్తామంటాడు. నాకు ఈరోజు టైంపాస్ అవ్వట్లేదు, నాకు ఈరోజు జరగట్లేదు, నాకు కాలం ముందుకు వెళ్ళట్లేదు, నాకు దినం గడవట్లేదు, ఏం సినిమాకి వెళ్దామా, ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తాడు. దేవుడేమో సమయాన్ని వృధా చేసుకోవద్దంటుంటే మన వాళ్ళు సమయాన్ని ఎలా పోగొట్టుకోవాలని ఆలోచిస్తున్నారు. అందుకే న్యూ ఇయర్ వస్తుంది కదా, చూస్తే వాట్సాప్లో బాయ్ 2025, వెల్కమ్ 2026. అంటే కాలాన్ని బాయ్ చెప్తున్నారు. ఏదో కాలాన్ని నడిపించేవారిగా, కాలాన్ని మనం సృష్టించినట్లుగా, కాలం మన చేతిలో ఉన్నట్లుగా బాయ్ టాటా చెప్పి పంపిస్తున్నారు. 2026ని వెల్కమ్ అని స్వాగతం పలుకుతున్నారు. సమయాన్ని పోనివ్వకూడదు. ఎందుకో తెలుసా? సమయం మన నుండి వెళ్ళిపోతే మనం మరలా తిరిగి కాలాన్ని తెచ్చుకోలేము.
తెచ్చుకోలేమండి. ఈ కాలం అన్నది మనిషి చేతిలో లేదు. చాలామంది సినిమాలు తీశారు, 24 అని, కాలాన్ని వెనక్కి వెళ్ళిపోవడం అని. అవి సినిమా వరకే, కానీ నిజ జీవితానికి పనికి రావు. కాలం అనేది మనిషి చేతిలో లేదు, అది దేవుని చేతిలో ఉంది. మనిషి చేతిలో ఉంటే మనిషి ఇష్టం వచ్చినట్లుగా దాన్ని వాడుకుంటాడని కాలాన్ని దేవుడు తన ఆధీనంలో పెట్టుకున్నాడు. యోబు గ్రంథం 37వ అధ్యాయము 17వ వచనం, 12వ వచనం. యోబు గ్రంథం 37వ అధ్యాయము 12వ వచనం. ఆయన వలన నడిపింపబడినవై. చాలండి. ఆయన వలన నడిపింపబడినవి. ఏమి నడిపింపబడినవి? కాలం రావాలంటే ప్రకృతి తిరగాలి. ఏం తిరగాలి? కాలం రావాలంటే, దినము రావాలంటే, 24 గంటలు రోజు రావాలంటే సూర్యుడు తిరగాలి, భూమి తిరగాలి. భూమి ఒక గంటకు 1,11,600 కిలోమీటర్లు వేగంతో తిరగాలి. కాలము తిరగాలంటే ఈ కాలాన్ని తిప్పుతున్నది ఎవరు? మనిషి కాదు. కాలం అన్నది దేవుని చేతిలో ఉంది. ఏంటి, ఎక్కడైనా సూర్యుడు 1 గంట లేట్ వచ్చాడని చదివా మనం ఎక్కడైనా? ఏం సూర్యుడు నువ్వు అర్ధగంట లేట్ వచ్చావని ఎవరైనా అడిగారా? ట్రైన్ లేటుగా వస్తుంది, బస్సు లేటుగా వస్తుంది, పడవ లేటుగా వస్తుంది, బైక్లో వెళ్ళిన వాళ్ళు లేటుగా వస్తాడు. కానీ కాలం అనేది లేటు. ఎందుకు? అవి దేవుని ఆధీనంలో ఉన్నాయి గనక. కాలం అనేది కరెక్ట్గా పనిచేస్తుంది. వాటిని నడుపుతున్నది, ఈ భూమిని నడుపుతున్నది, ప్రకృతిని నడుపుతున్నది. వీటి విశ్వం వెనకాల ఉన్నది ఒక శక్తి. ఎవరైనా? సూపర్ పవర్ దేవుడు మాత్రమే. దేవుడండి, దేవుడు. అందుకే సమయాన్ని వృధా చేసుకోకూడదు, కాలాన్ని వృధా చేసుకోడు. దేవుడని నడుపుతున్నాడు. ఎలా? కునుకడు, నిద్రపోడు. దేవుడు మనం ఎలా కాపాడుతాడంట? ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడు దేవుడు, కునుకడు, నిద్రపోడు. దేవుడు అంటే అంత ఇష్టమండి. మనం దేవునికి, మనం పిల్లలుగా దేవుడు అంటే అంత ఇష్టపడతాడు. ఎందుకో తెలుసా? నా పిల్లలు మనం కాపాడడానికి దేవుడు కునుకడు, నిద్రపోడు అంటే ఎందుకు? ప్రకృతిని నడిపిస్తున్నాడు దేవుడు. ఒక బండి నడవాలంటే ఒక డ్రైవర్ ఉండాలి, ఒక విమానం నడపాలంటే పైలట్ ఉండాలి, ఒక ట్రైన్ నడవాలంటే ఒక డ్రైవర్ ఉండాలి. కానీ విశ్వం నడవాలంటే దేవుడు ఉండాలి. నడుపుతుంది దేవుడు అండి. కొనుకకుండా, నిద్రపోకుండా దేవుడు కాపాడుతున్నాడు మనల్ని. తల్లి ఎంత కూడా కాపాడుతుందండి. తల్లి ఏం చేస్తుందంటే ఉదయం పిల్లోని నా బంగారు కొండ, నా బుచ్చుకో, నా వెండి అని ఆడిస్తుంది. రాత్రి 10 అయింది అనుకో, గురకబెట్టి నిద్రపోతుంది. నువ్వు ఎటబో, నేను ఎటనబో అంటది. రాత్రి 10 అయితే గురగబెట్టి నిద్రపోతుంది. 12 వరకు లేదు ఇంకా మళ్ళీ 12 లేచి నా బంగారు కొండ అనేది వెతుకుతూ ఉంటుంది పిల్లల్ని. తల్లి నిద్రపోతుంది, కానీ దేవుడు కునుకడు, నిద్రపోడు. దేవుడు కాపాడుతున్నాడు. అందుకే కాలం అన్నది దేవుని చేతిలో ఉంది. అయితే ఈ కాలం అనేది తరిగిపోతుందా? ఇంతవరకు కాలం అన్నది దేవుని చేతిలో ఉందన్నది ఆలోచించాము. ఇక రెండో పాయింట్, కాలము కరిగిపోతుందా, తరిగిపోతుందా? అదే కదా మన పాఠము, తరిగిపోతున్న కాలం. కాలం తరిగిపోతుందా? ఎలా తరిగిపోతుంది కాలము? కాలం తరిగిపోవడం ఏంటని అనుకోవచ్చు. చూడండి, ఒక మంచి మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనం. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములు ఒకటైన కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. మనిషి ఎంత బ్రతకాలన్నది దేవుడు ముందుగానే నిన్ను పుట్టించినప్పుడే నువ్వు ఇన్ని దినాలు బ్రతకాలి, నువ్వు ఇన్ని సంవత్సరాలు బ్రతకాలి, 50, 70, 30, 20, నువ్వెన్ని దినాలు బ్రతకాలో నిర్ణయించి పంపించాడంట. నిర్ణయించి పంపించాడా? మన కాలం ఎన్ని రోజులు బ్రతకాలన్న దేవుడు నిర్ణయించి పంపించాడు. నువ్వు అన్ని దినాలే బ్రతకాలి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం. నా దినములు నేత గాని నాడె కంటెను
వడిగా గతించుచున్నవి. ఏంటి? నా దినములు నేతగాడి నాడే కంటెను వడిగా గతించుచున్నవి. అంటే దినాలు ఏమైపోతున్నాయి? గతించుచున్నాయి. కాలం వెళ్ళిపోతూ ఉంది, కాలం వెళ్ళిపోతూ ఉంది, తరిగిపోతూ ఉంది. కాలంలో ఉన్న నీకు ఇవ్వబడిన దినాలలో నీవు దేవుని కొరకు బ్రతకాలి. దినాలు తరిగిపోతున్నాయి అంటాడు. దినాలు గతించిపోవచ్చున్నామంటే, గతించిపోవడం అంటే కరిగిపోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి దినాలు. ఇంకొక మాట చూడండి, యోబు గ్రంథం 9వ అధ్యాయము 25-26. యోబు గ్రంథం 9వ అధ్యాయము 25-26. పరుగు మీద పోవు వాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి. దినం ఎలా గతిస్తుందట? పరుగు మీద పోవువాడు. పరుగు అంటే ఒక పరుగు పందెం ఉందనుకో. ఆ పరుగు పందెంలో అండి, నువ్వు పరిగెడుతూ ఉంటే నీ గమ్యం దగ్గరకు వస్తుంది. అంటే నువ్వు పరుగులు తీస్తున్నప్పుడు ఏమైపోతుంది? కాలం అనేది వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. నువ్వు పరుగు తీస్తుంటే కాలం వెనక్కి వెళ్ళిపోతుంది. దినములు గడిచిపోతున్నాయి, కాలము వెనక్కి వెళుతుంది, గడిచిపోతుంది. చదవమా. క్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి. రెల్లు పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును. ఎర మీదికి విసురున దిగు పక్షు రాజు వలె అవి త్వరపడిపోవును. పక్షిరాజు ఉదాహరణ చెప్తున్నాడు దేవుడు. కాలం ఎలా గతించిపోతుందో తెలుసా? ఒక పక్షిరాజు చూడు. ఏంటి పక్షిరాజు? పక్షిరాజు ఎక్కడో ఆకాశంలో తిరుగుతూ ఉంటాడండి. ఎర భూమి మీద ఉంటుంది. దానికి కావలసిన ఆహారం భూమి మీద ఉంటే ఎక్కడి నుంచో అది చూసి ఆ ఎరను పట్టుకోవడానికి ఆ ఎర ఎగిరిపోకుండా అమాంతరంగా దూసుకొని వచ్చి పట్టుకుంటుంది ఎరని. అంటే విపరీతమైన వేగముతో అలా పక్షి వేగంగా రావడం వల్ల కాలం అయిపోతుంది, వెళ్ళిపోతుంది. అంటే మన దినాలు, మన ఆయుష్ కాలం అనేది, కాలం అనేది ఎవరి కోసమో ఆగదు, వెళ్ళిపోతూ ఉంటుంది. చూడండి, ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 29వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పౌలు గారు కొరింథీ సంఘాన్ని గురించి రాస్తూ 7వ అధ్యాయం 29వ వచనం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక. ఏంటి? కాలము సంకుచితమై ఉన్నది. సంకుచితమైన అర్థం ఏంటి? కాలము తరిగిపోతుంది, కాలము లేదు, కాలం కొద్దిగా ఉంది, తరిగిపోతుంది. ఏంటి? కాలం తరిగిపోతుందా? తరిగిపోతుందండి. ప్రారంభములో తొలి మానవుడు ఆదాము అవ్వలను దేవుడు సృష్టించినప్పుడు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతికారో తెలుసా? ప్రారంభంలో అమరులు, చావు లేనివారు. పండు తినక మునుపు వాళ్ళకి అమరులు, చావు లేనివారు. పండు తిన్న తర్వాత ఏమైంది? ఆయుష్కాలము 900 చిల్లరకు వచ్చింది. ఎందుకు వచ్చింది? 900 చిల్లరకి. అంటే ఆయుష్కాలం తగ్గిపోయిందా? తగ్గిపోయింది. అలా నోవా గారి కాలంకి వచ్చేసరికి, మోషే గారి కాలానికి వచ్చేసరికి ఏమైపోయింది? 120 ఏండ్లు. తర్వాత 70 ఏండ్లు. అధిక బలం ఉన్న ఎడల 70-80. కానీ ఇప్పుడు కాలానికి వచ్చేసరికి ఏంటి? ఇంతలో కనపడి అంతలో మాయమైపోవువారు. కాలం కరిగిపోయిందా? మనిషి దినములు, ఆయుష్ కాలం అనేది తరిగిపోతూ వస్తుంది. ప్రారంభం 1000 సంవత్సరాలు, తర్వాత 120 సంవత్సరాలు, తర్వాత 70-80. ఇప్పుడు 50 అంటాం కానీ 50 లేదు, నిమిషాల్లో వెళ్ళిపోతూ ఉంటారు. 20 ఏళ్ళకి చనిపోయేవాళ్ళు, 10 ఏళ్ళకి చనిపోయేవారు, 5 సంవత్సరాలు చనిపోయేవారు. కాలం అనేది సంకుచితమై ఉన్నది. ఇది ప్రారంభంలో కాలాన్ని ఎలా కొలిచేవారంటే, ఎలా కొలిచేవారంటే బార అంటే ఇంత ఉంటుంది, బార అంటే ఇంత. తర్వాత మూర అన్నారు, మూర అంటే ఎంత? ఇంత. తర్వాత జాన అంటే ఇంత. తర్వాత బెత్తెడు ఎంత వచ్చింది? బెత్తెడు. బార నుంచి ఏంటి? జానా తర్వాత మూర నుంచి బెత్తెడు వచ్చింది ఆయుష్ కాలము. ఇక బెత్తెడైనా ఉందా? లేదండి. ఇంతలో కనపడి అంతలో మాయమైపోవువారు. చూడమాట చదవండి, ఇంత చదివింది.
సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లుగా ఉండవలెను. ఏం చెప్పాడండి? కాలము లేదు నాయన, కాలం తరిగిపోతుంది, కాలం ముందుకు వెళ్ళిపోతుంది. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఈ కాలంలో, ఈ కొద్ది జీవితంలో, ఈ కొద్ది ఆయుష్ కాలంలో ఎలా ఉండాలో తెలుసా? భార్యలు ఉన్నా లేనట్లుగా ఉండాలి. అర్థమైంది? అంటే ప్రియులరా, నువ్వు ఎక్కువగా దేవుని గురించి ఆలోచించాలి. చాలామంది పెళ్ళయిందనుకో, కొత్తగా పెళ్ళయిందనుకో మందిరానికి రాడు. ఏమయ్యా మందిరానికి రాలేదంటే ఏమంటే, నీకు తెలుసు కదన్న పెళ్ళి అయిందంటాడు. ఏమైందంట? పెళ్ళింది. ప్రారంభమేమో పెళ్లి కానక ముందేమో అన్న దేవుని పని ఎప్పుడుంది, సువార్త సభ ఎప్పుడుంది, ఎక్కడికి వెళ్దామని తిరిగేవాడు ఫోన్ చేసి. పెళ్ళయింది అనుకో మళ్ళా కన్నపాడు, నేనే ఫోన్ చేయలే, ఏడన్నావు తమ్ముడు అంటే, అన్న నీకు తెలుసు కదా పెళ్ళి అయింది అంటాడు. మళ్ళీ ఇంకో 2-3 సంవత్సరం తర్వాత చేసామనుకో, నీకు తెలుసు కదా ఇంకో భోగి పెరిగింది అంటాడు. భార్యను భోగి పెరిగింది, తర్వాత పిల్లలనే భోగిలు. అయిపోయా. కాలం అనేది వెళ్ళిపోతూ ఉంది. దేవుని పని చేయాలండి, దేవుని కొరకు బ్రతకాలి. ఇచ్చిన ఆయుష్ కాలంలో మనం మన కుటుంబాల కోసం బ్రతుకుతున్నాం, మన ఉద్యోగం కోసం బ్రతుకుతున్నాం, కుటుంబాన్ని పోషించడం కోసం, కుటుంబం కోసం బ్రతుకుతున్నాం. కానీ దేవునికి సమయం ఏది? ఎక్కడ లేదండి. చదువు 30 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినా చదువుతూ ఉంటావు. చదవడానికైనా జీవితం వేరేదేమీ లేదా? అప్పుడు కొంతమంది ఉండారండి, దేవుని సేవ అంటే భార్యలు ఎవరుంటారు తెలుసా? ఇంక నీకు దేవుడే కావాలి, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపో అంటుంటారు. అసలు మేము ఉన్నామా నీకు కనపడమా? ఏంటి? కాలము సంకుచితం కొద్దిగా ఉంది. ఈ కొద్ది జీవితంలోనే మనము దేవుని కొరకు ఆలోచించాలి. అందుకే దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలం ఏదైతే ఉందో, ఈ కొద్ది జీవితంలో, ఈ కొద్ది కాలంలో మనము ఎలా బ్రతకాలి? దేవుని కొరకు బ్రతకాలి. చూడండి, మాట చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనసును సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడివులారు కనుగొందురు ఏమో అని తను వెదకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాసం యొక్క పొలిమేరలు. నిర్ణయ కాలం, దేవునికి కాలం నిర్ణయించాడు. ఈ కాలంలోనే నీకు ఇచ్చిన కాలం 70, 60, 30, 50, నీకు ఏ కాలం అయితే ఇవ్వబడిందో, నీకు ఏ ఆయుష్ కాలం అయితే ఇవ్వబడిందో, ఆ కాలంలో ఎవరు వెతకాలంట? దేవుణ్ణి వెతుకులాడి కనుగొనాలి. ఇండి మనకి ఇవ్వబడిన ఆయుష్ కాలంలో ఈ జీవితం ఏంటో తెలుసా? మనం దేవుడు ఎవరు కనుగొనాలి, దేవుని వెతకాలి. ఎక్కడ నిజమైన దేవుడు, ఎవరు మనం పుట్టించిన వాడు, మన సృష్టికర్త ఎవరు అని మనం వెతకాలి. ఎక్కడ వెతుకుతున్నామండి దేవుణ్ణి? మన గురించి మనం వెతుకులాటలో మునిగిపోతున్నాం. బంగారు ఎక్కడ దొరుకుతుందో అక్కడ వెతుకులాడతాం. వజ్రకరువు పోయిందాం అనుకో, ఆడ బంగారు వెతుకుతూ ఉంటారు, వజ్రాలు వెతుకుతూ ఉంటారు. వజ్రకరువులు ఏం దొరుకుతాయంట? వజ్రాలు దొరుకుతాయంట. అంటే వజ్రాలు వెతకడంలో మునిగిపోతారు అంతే. పద్దను పోతారు క్యారీ కట్టుకొని, ఇంకా సాయంత్రం వరకు వెతికేది, మళ్ళీ వచ్చేది, మళ్ళీ అవసరమైతే ఆడి టెంట్ వేసుకొని ఉండేది, పండుకునేది. ఏంటి? ఎక్కడ చదువు మంచి చెప్తారో వెతుకుతావు. ఏంటి? ఎక్కడ మంచి అమ్మాయి దొరుకుతుందో వెతుకుతావు, ఎక్కడ మంచి అబ్బాయి కావాలో వెతుకుతావు. కానీ దేవుని ఏ రోజైనా వెతికాం మనము? దేవుని ఏ రోజైనా కనుగొన్నామా? దేవుడా నువ్వు ఎలా ఉన్నావు, నీ మనసు ఏంటి, నీ ఆలోచన ఏంటి, నీ గురించి నేను ఎలా తెలుసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలని ఎవరైనా ఆలోచిస్తున్నారండి దేవుణ్ణి? అందుకే దేవుడు తన్ను వెతక నిమిత్తము నిర్ణయ కాలములను నియమించాడు. నీకు ఇచ్చిన ఆయుష్ కాలము నీ దేవుని కొరకు నువ్వు బ్రతకాలని. నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకడానికి కాదు, దేవుని కొరకు నువ్వు ఆలోచించి భక్తిగా బ్రతకాలని దేవుడు నీకు ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు. ఇంకొక మాట చూద్దాం, ఇంకొక మాట చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎందుకు దేవుడు మనల్ని భూమి మీదకి పంపించాడు, మనకెందుకు కాలాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు చూడగలిగితే, మరియు వాటి యందు మనం నడుచుకున్న వలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై.
ఏంటి, దేవుడు మనకి ఎందుకు కాలాన్ని ఇచ్చాడంట, దేవుడు మనకి ఎందుకు సమయాన్ని ఇచ్చాడంట? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అంటే మంచి పనులు, వాక్య సంబంధమైన పనులు, కార్యక్రమాలు, సువార్త కార్యక్రమాలు. ఇవన్నీ ఏంటివి? ఇవి డబ్బులు ఎక్కువ చేయట్లేదు, డబ్బులు కట్ట పెరుగుతుందని చేయట్లేదు. ఏంటి, ఎక్కువైపోయేది. సత్క్రియలు అంటే మంచి పనులు, వాక్యం వినిపించేది మంచి పని. ఇది ఎందుకు ఈరోజు ఇంత ప్రయాసపడుతున్నాం తెలుసా? వాక్యం వినిపించడానికి. ఇవన్నీ సత్క్రియలు, మంచి పనులు చేయి. చదవడం ఒకసారి. మరియు వాటి యందు మనం నడుచుకొనున్నట్లు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుట కంటే, దేవుడు నీకు కాలాన్ని ఎందుకు ఇచ్చాడు, నీకు ఆయుష్కాలం ఎందుకు ఇచ్చాడంటే దేవుని కొరకు పనులు చేయడానికి. వంట చేయడం అంటే పని కాదు, దేవుని పని. వాళ్ళందరికీ ఆహారం పెట్టాలంటే, అన్నం వండించాలంటే ఏం చేయాలా? పని చేయాలి, కాయగూరలు కట్ చేయాలి, వంట దగ్గర పోవాలి, అశగా మీది పన్న భరించాలి. ఎందుకు ఈ కష్టము? మంచి పనులు చేయడానికి, వచ్చిన వరకు అన్నం పెట్టడానికి. సత్క్రియలంటే మంచి దేవుని పనులు చేయుటకు. అందుకే దేవుడిని కాలాన్ని ఇచ్చాడు. మనం కూలి పనులకి వెళ్ళాం అనుకో, పొలం పనులకి వెళ్ళినప్పుడు పని ఉంటుంది, కాలం ఉంటుంది, టైమింగ్. నువ్వు పొలం పని వెళ్ళావు అనుకో, ఆ పనిని బట్టి కాలం ఉంటుంది. ఇది 2 రోజులు చేస్తాను పని, ఇది వారం రోజులు పడుతుంది పని అంటే నీ పని కాలం అని నిర్ణయిస్తే ఇన్ని రోజులు పడుతుంది పని. అలాగే దేవుడు నీకు కాలాన్ని ఇచ్చాడు. ఎందుకు? ఆయన పని చేయడానికి, ఆయన కొరకు బ్రతకడానికి, భక్తిగా జీవించడానికి. ఇందుకు ఇచ్చాడు నీకు ఆయుష్కాలం. తినడానికి, తాగడానికి, ఎంజాయ్ చేయడానికి, ఇష్టానుసారంగా దుబారుగా తిరగడానికి, జూలైగా తిరగడానికి కాదు నీకు దేవుడు ఇచ్చిన సమయము, ఇచ్చిన కాలము. దేవుని కొరకు నువ్వు బ్రతుకుతావని, ఆయన గురించి ఆలోచిస్తావని దేవుడు నీకు కాలాన్ని ఇచ్చాడండి దేవుడు. చూడు, ఇంకొక మాట చూద్దాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8-9. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8-9. గుడారములో నివసించుచు అన్యుల దేశములో పరవాసిగా ఉండెను. అబ్రాహాం గారు ఎలా ఉన్నాడంట? చూడండి ఇక్కడ. అబ్రాహాం గారు విశ్వాసానికి తండ్రి అయిన అబ్రాహాం గారు ఎలా జీవించాడో తెలుసా? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహాం ఎలా జీవించాడు? గుడారాల్లో నివసించాడు. అబ్రాహాం గారికి ఏమి ఆస్తి లేదనుకుంటున్నారా? ఐశ్వర్యం లేదనుకుంటున్నారా? దేవుడు అబ్రాహాం గారికి ఒక దేశాన్నే ఇచ్చాడు. ఒక దేశాన్ని ఇచ్చిన, ఈ దేశాన్ని ఒకరోజు వదిలిపెట్టి వెళ్ళిపోయి నాకెందుకు ఈ దేశము, చిన్న గుడారం వేసుకుంటాను అనుకున్నాడు. ఒక దేశం ఇచ్చిన, ఆ దేశంలో ఒక గుడారం వేసుకున్నాడంటే ఏంటని ఆయన మనసునికి ఏమర్థమైంది? ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. వెళ్ళే నాకు ఎందుకు ఆ భవనాలు, వెళ్ళే నాకు ఎందుకు 1000 ఎకరాలు. ఈరోజు ఒక సెంటు ఉంటేనే పట్టుకోలేం. మనం పట్టుకుంటామండి? సెంటర్ పాయింట్లో ఒక 5 సెంట్లు ఉందనుకో, నిన్ను పట్టుకోగలమా? అప్పటి వరకు సుబ్బగారు అనేవాడు సుబ్బరాయు ఎరా అంటాడు. ఒక సెంటు ఉంటేనే, ఒక ఎకరా ఉంటేనే పట్టుకోలేం మనం. కానీ అబ్రాహాం గారికి ఒక సెంటు కాదు, ఒక ఎకరా కాదు, ఒక దేశమే ఉంది. ఒక దేశమే ఉన్న గుడారాలో నివసించాడు ఆయన. సొంతంగా దేశం ఆయనకున్న, సొంత దేశంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడట? పరవాసిగా ఉండెను. పరవాసి అంటే ఏంది? చుట్టరికంగా వచ్చిపోతాడు చూడు, ఈలో వచ్చి చూసి వాళ్ళు వెళ్ళిపోయేవాడే పరవాసి. సొంత దేశం కానివాడు, పరాయ దేశం వాడిని పరవాసి అంటారు. మన దేశానికి అమెరికా వాడు వచ్చాడు అనుకో, వాడిని ఏమంటాం మనము? పరాయి దేశం వాడు కనుక పరవాసి అంటాం. రావాలా, వెళ్ళిపోవాలి, అంతవరకే. అలాగే అబ్రాహాం గారు దేశం ఉన్నా, ఆస్తి ఉన్న, ఐశ్వర్యం ఉన్నా, మంచి సంపద ఉన్నా చక్కటి భవనాన్ని కట్టుకోలేకపోయాడు. గొప్పగా బ్రతకలేడు. ఎందుకు? నాకు ఇవ్వబడిన ఆయుష్ కాలం కొద్దిది, నాకు ఇవ్వబడిన కాలము కొద్దిది. ఈ కాలములో నేను నా కొరకు నేను బ్రతికితే దేవుని ఇష్టాన్ని నేను నెరవేర్చలేకపోతానేమో అనుకున్నాడండి అబ్రాహాం గారు. అలాగే దావీదు గారు తనకి ఇవ్వబడిన ఆయుష్ కాలంలో బెత్తడంత అనుకున్నాడు కనుకనే దానికి ఇవ్వబడిన జీవితంలో గొప్పగా దేవుని పని చేశాడు ఆయన.
గనక మనము కూడా అండి, మనకి ఇవ్వబడిన ఆయుష్ కాలం ఏదైతే ఉందో, మనకి ఇవ్వబడిన కాలం ఏదైతే ఉందో, ఈ కాలాన్ని మనం వృధా చేసుకోకూడదు. చాలామంది వృధా చేసుకుంటారండి. సీరియల్ కోసం గంటలు గంటలు వృధా చేస్తారు, సినిమాల కోసం గంటలు రోజులు రోజులు వృధా చేసుకుంటారు. సమయం పోతే రాదు. ఉన్న కాలాన్ని ఉపయోగించుకోవాలి. దేని కొరకు? సత్క్రియలు చేయటకై, దేవుని కొరకు పని చేయడానికి, దేవుని కొరకు బ్రతకడానికి మనం ఈ సమయాన్ని, కాలాన్ని ఉపయోగించుకోవాలండి. ఉపయోగించుకోవాలి. తరిగిపోతున్న కాలము పొంచి ఉన్న ప్రమాదము. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 11, 12. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 11, 12. మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తనకు మంట పుట్టించు వరకు, చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. ఏమంటున్నాడు? మద్యము త్రాగుదమని వేకోజామున లేచి ద్రాక్షరసము తమకు మంట పుట్టించు వరకు, చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. అంటే ఈరోజు సమాజం ఎలా ఉంది తెలుసా? తాగుదాము, తిందాము, ఆనందిద్దాము. ఏంటి తాగుదాం? ఎలా తాగుదాం? కొద్దిగా తాగితే సరిపోదు. ఎలా తాగాలి? ఫుల్గా తాగాలంటాడు. నాకు ఆ మూత సరిపోదండి. నాకు నా స్టాండర్డ్ అది కాదు. నాకు ఫుల్ బాటిల్ ఎత్తితే ఆగకూడదు అంటాడు. అంతే. ఇంకా ఎత్తితే అయిపోవాలి ఖాళీ బాటిల్. అది ఫుల్గా తాగి మంట బుట్టు వరకు. ఏమైతే తర్వాత ఫుల్ తాగితే మైకములో పోయి వాంతింగ్ చేసుకొని భయంకరమైన పరిస్థితి. తాగుతూ మంట పుట్టించు వరకు, చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. నేను ఎక్కువ తాగావనుకో నీ అవయవాలు చెడిపోతాయి. అవయవాలు చెడిపోయినా అవి ఖరీదైన అవయవాలు, కొనుక్కోలేం. ఏమైనా బిస్కెట్లు చాక్లెట్లు కొనడానికి కిడ్నీ యాడ దొరుకుతుంది? ఊపిరితిత్తులు యాడ దొరుకుతాయి? గుండె యాడ దొరుకుతుంది? ఏమో అమ్ముతారా? బయట అమ్మరండి. అవి కొనాలంటే లక్షలు కావాలి. కావాలండి. లక్షలు కావాలి. నీ ఇంట్లో మీ భార్యని అడిగా అనుకో, నా కిడ్నీ పోయింది, కిడ్నీ అడిగితే ఇస్తుందా? ఇవ్వదు. మీ తమ్ముని అడిగినా ఇవ్వదు. నీ కొడుకుని అడిగినా నువ్వు ఇవ్వడు. ఎందుకు? అవి చాలా విలువ, దొరకవు. నీకు ఇస్తే నేనేడ బతకాలంటాడు, నీకు ఇస్తే నేనేమైపోవాలంటది. అందుకే చాలా విలువైనవండి. వాటిని మనం పాడు చేసుకోకూడదు. తాగినంత సేపే సంతోషం, తర్వాత నీకు బాధ, కుటుంబానికి బాధ. ఏమన్నా చనిపోయినావు అనుకో, కుటుంబాన్ని రోడ్డున వదిలేసి వెళ్ళిపోతావు. అప్పుడు ఎవరు ఆదరించేది వాళ్ళని? నాన్న వాళ్ళు ఎవరు రారు, వచ్చి పలకరించి వెళ్ళిపోతారు. చుట్టం చూపురుగా వచ్చిపోతారు తప్ప వాళ్ళ అవసరాలు తీర్చేది ఎవరు లేరండి. కనుక జీవితాన్ని వృధా చేసుకోకూడదు. జీవితాన్ని తాగి దేహాన్ని పాడు చేసుకొని, దేహాన్ని వృధా చేసుకోకూడదు, దేహాన్ని పాడు చేసుకోకూడదు. చదువు కింద చదవండి. 12వ వచనం. వారు సితార, స్వరమండల, తంబూర, సన్నాయిలను వాయించుచు ద్రాక్షరసము త్రాగుచు విందు చేయుదురు. కానీ ఏం చేస్తారంటండి? సమయం ఇవ్వబడిన జీవితం కొద్ది కాలం అని తెలియక సంవత్సరాలు వెళ్ళిపోతుంటే ఎంజాయ్ చేయడము. న్యూ ఇయర్ అంటే ఏం జరుగుతుంది? కొత్త సంవత్సరం వస్తే ఏం జరుగుతుంది? ఎంజాయ్ చేయడమే. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటే ఏం చేస్తారు? ఒక్కసారి ఆలోచించరు. అవును, సంవత్సరం వచ్చిందంటే ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు కదా. దేవుడా నీకు థ్యాంక్ యూ, నీ కృతజ్ఞతలు, నీకు వందనాలు అని చెప్పాలి. ఎవరు ఉన్నారా? న్యూ ఇయర్ వచ్చినా తాగడమే. తాగే వాళ్ళ కారణాలు ఎలా ఉంటాయి తెలుసా? కారణమే అవసరం లేదు వాళ్ళకి. బాధ వచ్చినా తాగుతారు, న్యూ ఇయర్ వచ్చినా తాగుతారు, భార్య తిట్టినా తాగుతాడు, భార్య కొట్టినా తాగుతాడు, పిల్లలు ఏడిచినా తాగుతాడు, జ్వరం వచ్చినా తాగుతాడు. అన్నీ తాగడమే. కారణాలు ఏం లేవు దానికి. ఇంకా తాగడము, విందు అంటే ఏంది? పార్టీ, స్నాక్ పార్టీ, బిర్యానీ పార్టీ, కోడ, ఏ పార్టీ? అన్ని పార్టీలు. అంటే సమయం అంతా వీటితో వృధా చేస్తున్నారు. తినడం జానెడు పొట్ట కొరకు జీవితం అంతా కష్టపడుతున్నారు. అందుకే మనం భూమి మీదకి వచ్చింది. అందుకే దాని గురించి ఆలోచించడం. చదువు కింద మాట. యెహోవా పని యోచింపరు. యెహోవా పని యోచింపరంటే ఆలోచింపరు. ఏం ఆలోచింపరు? దేవుని పని గురించి పక్కన పెట్టేశారు. సువార్త సభ అంటే రారు, దేవుని మీటింగ్ అంటే రారు, కొద్ది మాటలు వింటామంటే వినరు. అన్నీ చేస్తారు కానీ దేవుని గురించి ఆలోచించి. దేవుడు బాధపడుతున్నాడు. అదే, నీకు కాలాన్ని ఇచ్చాను, నీకు సమయాన్ని ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, ఆయుష్ ఇచ్చాను, కుటుంబాన్ని ఇచ్చాను, భార్యని ఇచ్చాను, పిల్లలు ఇచ్చాను, అన్నీ ఇచ్చాను, నా గురించి ఆలోచించటం. తండ్రి బాధపడుతున్నాడు. ఒక తండ్రి, దేవుడు పరలోకమందున్న తండ్రి మనల్ని బట్టి బాధపడుతుంటే ఏ రోజైనా ఆలోచిస్తున్నామండి దేవుని కొరకు? ఏదైనా ఆలోచిస్తున్నాం మనము?
ఆలోచించమని. మన పిల్లోడు మన మాట వినకపోతే, చూసావా ఎల్లమ్మ నా కొడుకు ఎంత మాట అన్నాడు, చూసావా మల్లమ్మ నా బిడ్డ ఎంత మాట అందో, వచ్చాడు కానీ తిన్నావని కూడా పలకరీయకుండా వెళ్ళిపోయాడు చూసావా అని బాధపడతాం. ఎందుకు? నీ కొడుకు గనక, నువ్వు కష్టపడి అని సాకావు గనక, కడుపు నిండి అన్నం పెట్టావు గనక, నీ కడుపు మార్చుకొని ఉనకు అన్నం పెట్టావు గనక, బట్టలు ఇచ్చావు గనక నీకు మమకారం. దేవుడు ఎన్ని ఇవ్వలేదు నీకు? ఇచ్చినవన్నీ ఆయనవే. నాదని ఏమని అనగలవా? ఏమనలేమండి. ప్రతిదీ ఆయన పెట్టిన ఆయన గురించి ఆలోచించడం లేదు. అదే మాట బాధపడుతాను. దేవుడు యెహోవా పని యోచింపరు, ఆయన అస్సకృత్రములను లక్ష్య పెట్టరు. దేవుడు కలగజేశాడు ఆకాశాన్ని ఆలోచించుడు, ఈ పండ్లు మన దగ్గరికి ఎలా వచ్చాయో ఆలోచించుడు. వేసేయడమే తప్ప ఆలోచన లేదు. వేసేయడమే కడుపులోకి, ఆలోచన ఏం లేదు. వేసే మళ్ళీ చూసిన తర్వాత అంటాడు అంతే. ఇంకేమో నరగక చస్తాడు, ఇంక ఇబ్బందులు పడిపోయి. ఆహారం ఇచ్చింది దేవుడు అని ఆలోచించాడు, అవసరాలు తీరుస్తుంది దేవుడు అని ఆలోచించాడు. అంటే కాలం అనే దేవుడు నీకు ఇచ్చాడంటే ఆయన కొరకు నువ్వు బ్రతకాలి. ఇప్పుడు వరకు ఎన్ని ఆలోచించాం మనము? తరిగిపోతున్న కాలము, పొంచి ఉన్న ప్రమాదం. కాలం అనేది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. మనిషి చేతిలో కాలం అనేది లేదు. ఈ కాలం అనేది మనిషి చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. కాలం తరిగిపోతుందా? తరిగిపోతుంది. కాలం వెళ్ళిపోతుంది. చూస్తాంగానే నా కొడుకు పెద్దోడైపోతున్నాడు, చూడంగానే మా నాన్న ముసలోడు అయిపోతున్నాడు, చూడగానే అందరూ ఎదిగిపోతున్నారు. కాలం వెళ్ళిపోతుంది. వెనక ముందు వెళ్ళిపోతూ ఉంటారు, ఎంతో మంది వెళ్ళిపోతున్నారు. కాలం ఎవరి కొరకు ఆగదు. నీకు ఇవ్వబడిన కాలంలో ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలి, దేవుని కొరకు నువ్వు బ్రతకాలి. నేను అందుకేనండి భక్తులకి వాళ్ళ దగ్గర ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, అబ్రహాం గారు ఎక్కడ బతికాడంట? గుడారం వేసుకున్నాడు. గుడారం వేసుకున్నాడు. నాకు ఏమీ వద్దనుకున్నాడు. ఎందుకు? వాళ్ళకి అర్థమైపోయింది, నాకు ఇవ్వబడిన కాలం కొద్ది కాలం గనక, నేను వెళ్ళిపోవాలి గనక, వెళ్ళిపోయే నాకెందుకు ఇన్ని కోట్ల రూపాయలు, వెళ్ళిపోయే నాకెందుకు ఇంత భూములు అనుకున్నాడు అబ్రహాం గారు. అంతే కదండి. చనిపోయే వ్యక్తి దగ్గర నువ్వు పోయావు అనుకో, ఒక గంటలో చనిపోతాడు వాడు. పోయి, ఏరా నువ్వు బ్రతుకున్నప్పుడంతా పల్సర్ బైక్ కావాలా, బుల్లెట్ బండి కావాలని అడిగావు అనుకో, ఇప్పుడు నీకు బుల్లెట్ బండి తీస్తాను అన్నావు అనుకో, ఏమంటాడు? నాకెందుకు నాయన బుల్లెట్ బండి, ఇదిగో నాకెందుకు తమ్మునికి బుల్లెట్ బండి, నేను గంటలో చనిపోయే నాకెందుకు బుల్లెట్ బండి అంటాడు అన్నాడా? ఒక గంటలో చనిపోయే వాని దగ్గర పోయి నువ్వు నీకు బుల్లెట్ బండి కావాలన్నావు అనుకో, ఏమంటాడు? నాకెందుకు బుల్లెట్ బండి, తమ్మునికి అంటాడు. బ్రతుకున్నప్పుడు కూతురు నాకు నెక్లెస్ తీసి అని రోధిస్తుందంట, గంటలో చనిపోతుంది అనుకో, క్యాన్సర్ వచ్చి. ఏమమ్మా నక్లీస్ అని అడిగావు కదా, చేయించానా మంచిది అన్నావు అనుకో, ఆమె ఏమంటది? నాకెందుకు నక్లీస్ పాడుగాను, ఎవరికోరికి ఇచ్చే, నేను గంటలో పోయేవాడికి. అంటే మనం సమయం మనం కొద్దిగానే తెలుసుకున్నప్పుడు దేనిపైన ఆశ మనకి ఉండదు. అది అనుకున్నారు భక్తులు. వెళ్ళిపోయే నాకెందుకు ఈ భూమి, వెళ్ళిపోయే నాకెందుకు ఈ బంగ్లా, వెళ్ళిపోయే నాకెందుకు ఈ ధనము, వద్దు. దేవుడిచ్చిన పనేంటో బ్రతికి దేవుని కొరకు వెళ్ళిపోవాలి. అది ఆలోచించుకున్నారండి. తరిగిపోతున్న కాలము, పొంచి ఉన్న ప్రమాదం. ఏంటి ప్రమాదము? నీకు ఇవ్వబడిన కాలములో నువ్వు దేవుని కొరకు బ్రతకకపోతే, నువ్వు దేవుని గురించి ఆలోచించకపోతే ప్రమాదం పొంచి ఉంది. ప్రమాదం పొంచి ఉందా? ఉందండి. చూడండి ఒక మాట, ఆమోసు గ్రంథం ముగించుకుందాం, ముగింపులోనికి వచ్చాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ఆయన పేరు యెహోవా, బలాజ్యుల మీదికి ఆయన నాశనము తెప్పించును, దుర్గములు పాడగును. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబెట్టుదురు. గుమ్మములో నిలిచి అంటే బహిరంగ దేవుని మాటలు ప్రకటిస్తున్నాం మనము. ఈ గుమ్మములో నిలబడి దేవుని మాటలు ప్రకటిస్తుంటే జనులు పగపెట్టుదురు. పొంచి ఉన్న ప్రమాదం. కాలం వెళ్ళిపోతుంది, సమయం వెళ్ళిపోతుంది. నేను మరణం అనేది ప్రమాదం పొంచి ఉంది. ప్రమాదం ఏ రూపంలో వస్తుంది ఎవరికి తెలియదు. దగ్గర ఎంత ధనం ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, నీ దగ్గర ఎంత బలం, బడవర్గాలు నీ దగ్గర ఉన్నా, ఎంత హోదా ఉన్నా, నేను ఆయనకు ఎమ్మెల్యే ఉన్నా, నీ వెనక ఎంపీ ఉన్నా, ఎవరు దాన్ని ఆపలేరు. జయలలిత గారు ఏంటి సీఎం, ఆమె మంత్రి, తమిళనాడు మంత్రి అమ్మాని పిలుస్తారు ఆమెని, ఏడి కానీ ఆమె
లేకుండా పోయింది. నీ దగ్గర ఎన్ని ఉన్నా, మీ దగ్గర కోట్ల రూపాయలు ఉంది, కానీ ప్రమాదాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొనగా, ఒకడు ఏం చేశాడంట? సింహం నుంచి సింహం అంటే ఏంది? అదొక ప్రమాదం. అది ఒక ప్రమాదం, జంతు, ప్రమాదమైన జంతువు. సింహానికి దొరకావంటే ఎముకలను నలిపేస్తుంది. అట్లే అది నువ్వెంత బలమున్నా ఒక్క వేటకు నువ్వేమైపోవాలి? నేల రాలిపోవాలి. అంత బలమైంది సింహం. సింహమును ఒకడు తప్పించుకున్నాడంట. తప్పించుకొని, ఇక నాకు ఏ ప్రమాదం లేదు, ఇక నేను హ్యాపీగా బతికిపోయాను, నాకు ఇక ఎలాంటి ప్రమాదం లేదు అనుకున్నాడట. అంతలో ఏం జరిగిపోయింది? ఎలుకబంటి ఎదురైనట్లు. ఏం ఎదురొచ్చిందంట? ఎలుకబంటి ఎదురొచ్చిందంట. సింహంని తప్పించుకున్నాడు. తర్వాత ఏమొచ్చింది? ఎలుకబంటి. ఎలుకబంటి ఏం చేస్తుంది? చీలుస్తుంది. అట్లే అది దాని దగ్గర పోయినట్టు ఏం చేస్తుంది? నీ తలకాయ అలా వేరు చేస్తుంది, నీ కడుపును అలా చీలుస్తుంది. ఒక్కొక్క గోర్లు పొడువుగా ఉంటాయి, ఏలంత ఉంటాయి. చీల్చింది, పట్టుకుందా పట్టు, వదలదు నిన్ను. సింహం నేను తప్పించుకున్నాడు ప్రమాదం నుంచి. తర్వాత ఏం ప్రమాదం వచ్చింది? ఎలుకబంటి వచ్చింది. ఇక ఎలుకబంటి కూడా తప్పించుకున్నాడంట. తప్పించుకుని అమ్మయ్యా నేను తప్పించుకున్నాను అనుకున్నాడు. తర్వాత ఏం జరిగింది? వాడి ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యేసి అలా వేసాడు. గోడ మీద, అమ్మయ్యా నేను సింహాన్ని తప్పించుకున్నాను, ఎలుకబంటి తప్పించుకున్నాను, ఏ భయం లేదు నాకు, నన్ను ఎవడు పట్టుకునేది అనుకున్నాడట. అనుకోగానే ఏమైంది చూడండి. వాడి ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాణ్ణి కరిచినట్టు ఆ దినములుండెను. సింహాన్ని తప్పించుకున్నాడు, ఎలుకబంటి నుంచి తప్పించుకున్నాడు, పాము కాడుకు చచ్చిపోయాడు. అంటే ఏ ప్రమాదం పొంచి ఉంది, నీవే రూపంలో ప్రమాదం వస్తుందో నీకు తెలియదు. నువ్వు రోడ్డు మీద వెళ్తున్నా యాక్సిడెంట్ అవ్వచ్చు. చాలామంది వాకింగ్ వెళుతూ ఏం చేస్తారంట? వాకింగ్ వెళుతూ ఉన్నారంట, వెనకొచ్చి కారు గుద్దేసి స్పాట్ డెడ్. నువ్వు వాకింగ్ వెళ్ళినా ప్రమాదం ఉంది, నువ్వు ఇంట్లో ఉన్నా ప్రమాదం. ఫ్యాన్ ఊడిపడింది, దానికి ఏం చేస్తాం? ఎవరేం చేయగలమా? ఏం చేయలేం. నువ్వు వంట చేస్తున్నా ప్రమాదం, గ్యాస్ పేలిపోవచ్చు. నువ్వు పొలం పనులకి వెళ్ళినా ప్రమాదం, గుండె ఆగిపోవచ్చు. ప్రమాదాన్ని ఎవరు కూడా ఆపలేరు. 2 వీడియోలు చూపిస్తూ చూడండి. కారు, ఇద్దరు నడుచుకుంటూ వెళుతున్నారు. అలా వెళుతున్నారు, లేదేమొచ్చింది? కారు గుద్దేసిందండి. కారు గుద్దేగానే ఇద్దరు కారు కింద నుజ్జు అయిపోయారు. ఇంకొక వీడియో చూపించండి. చూసారు కదా, నడుచుకుంటూ పోతున్నాడు, కానీ ఎక్కడి నుంచో ఫ్లైఓవర్ నుంచి దూకి ఏమైంది? కారు మీద పడిపోయింది. చూశారు కదా, ప్రమాదం ఏ రూపంలో అయినా రావచ్చు. నువ్వు బండిలో వెళ్తున్నా నీకు యాక్సిడెంట్ జరగవచ్చు. నువ్వు కరెక్ట్ రూట్లో వెళ్తావు, కానీ ఎదుటోడు కరెక్ట్గా రాలేకపోతే ప్రమాదం. నువ్వు ఎక్కడ వెళ్ళినా, వాకింగ్ వెళ్ళినా, నడుచుకుంటూ వెళ్ళినా, అలా వెళ్తున్నావు అనుకో, చెట్టు ఇరిగి పడిపోవచ్చు. ప్రమాదం అనేది ఎలాగైనా వస్తుంది. ప్రకృతి ద్వారా ప్రమాదం పొంచి ఉంది. తరిగిపోతున్న కాలము తరిగిపోతున్న కాలం పొంచి ఉన్న ప్రమాదం. భూమి మీద ప్రమాదాలు ఉన్నాయి. ఈ ప్రమాదాన్ని తప్పించుకున్నావు అనుకో, ఇక చిట్ట చివరి ప్రమాదం ఒకటి ఉంది. ఏంటది? పాతాళము. నీవు ఇక్కడ అన్ని ప్రమాదాలు తప్పించుకోవచ్చు, కానీ చివరిగా ఒక ప్రమాదం ఉంది. ఏంటది? నువ్వు దేవుని కొరకు బ్రతకకపోతే పాతాళం అనే ఒక ప్రమాదం ఉంది. అతి భయంకరమైన ప్రమాదం. అది యాక్సిడెంట్ అయినా బతకచ్చు నువ్వు, కానీ పాతాళానికి పోతే నిన్ను కాపాడేవాడు లేడు, నిన్ను రక్షించేవాడు లేడు, అయ్యో జాలి పడేవాడు కూడా లేడు. పండ్లు కొరకడము, ఏరవడము, రోదన తప్ప అక్కడ ఏమీ ఉండదు.
చూడండి, చివరికి మాట చూసుకుందాం. యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం. యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచినీళ్లు ఎగసిపడి ఉన్నట్లు పాతాళము పాపము చేయు వానిని పట్టుకొనును. బంతి శ్రవణకి ఏం చేస్తాం మనము? క్యాచ్ పట్టుకుంటాం. అలా నువ్వు దేవుని కొరకు బ్రతకకపోతే, నువ్వు పాపం చేసిన వాడవైతే, నువ్వు పాపంలో మునిగిపోయిన వాడవైతే పాతాళం నిన్ను పట్టుకొనును. క్యాచ్ చేస్తుందండి పాతాళం. నీకు ఇక్కడ ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు, మరణించిన మరుక్షణమే పాతాళం నిన్ను పట్టుకుంటుంది. పాతాళం వెళ్ళిపోయినావు అనుకో, ఇక నీ మొర వినేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. భయంకరమైన పరిస్థితి అండి. యెషయా గ్రంథం, చివరికి యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేతనే పాతాళము గొప్ప ఆశతో అపరిమితముగా తన నోరు తెరిచి ఉన్నది. ఏంటి? గొప్ప ఆశతో పాతాళం అపరిమితంగా నోరు తెలిసింది. ఆశతో ఉందంటే ఏంది? పాతాళం ఎవరెవరు వస్తారా, ఎంతమంది వస్తారని ఏం చేస్తుంది అది? ఆ గొప్ప ఆశతో నోరు తెరుచుకొని ఉన్నది. వారిలో గనులేమి, డబ్బున్న వాళ్ళు, హోదా ఉన్న వాళ్ళు, ఐశ్వర్యం ఉన్న వాళ్ళు, నీకు ఎంత ఉన్నా నువ్వు దేవుని కొరకు బతకలేదు అనుకో, నువ్వు పాపం చేసిన వాడు అనుకో, అది నిన్ను పట్టేసుకుంటుంది. చదవండి. సామాన్యులు అంటే అన్నము లేని వారైనా, బట్టలు లేని వారైనా, కూడికి లేని వారైనా, కూలి పనులు వెళ్ళేవారైనా, నువ్వు పాపం చేసిన వాడవైతే నిన్ను కూడా పట్టుకుంటుంది పాతాళం. నిన్ను క్యాచ్ చేస్తుంది, మింగుతుంది. ప్రమాదం, పాతాళం అనే ఒక ప్రమాదం ఉంది. చాలండి. గనుక తరిగిపోతున్న కాలము, పొంచి ఉన్న ప్రమాదం. కాలం అనేది వెళ్ళిపోతుంది. ఆ కాలంలో నీకు ఇవ్వబడిన జీవిత కాలం నువ్వు గుర్తెరిగి నువ్వు దేవుని కొరకు బ్రతికినావు అనుకో, బ్రతికి బట్ట పడతావు, పరలోకాన్ని వెళ్ళిపోతావు. లేదు, నాకు ఇచ్చిన సమయాన్ని నేను వృధా చేసుకుంటాను, ఎంజాయ్ చేస్తాను బ్రదర్, ఎంజాయ్ అన్నావు అనుకో, ఇక్కడ ప్రమాదాలు జరుగుతాయి. నువ్వు తప్పించుకోవచ్చు, కానీ పాతాళం అనే ఒక భయంకరమైన ప్రమాదం ఉందే, పొంచి ఉంది. ఎవరిని మృంగాలని ఎదురు చూస్తుంది, అపరిమితంగా నోరు తెలిసి ఎదురు చూస్తుంది. అది దాని నుంచి ఎవరే కానీ తప్పించుకోలేరు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కొన్ని మాటలు ఆలోచించాం నాయన. ఈ 3 రోజుల సభలో నాయన ఎన్నో విలువైన మాటలు మాకు నేర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైన నాయన అనిల్ మామ గారు జ్ఞాపం చేసుకోండి తండ్రి. ఎంతగానో ప్రయాసతో నాయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. సహకారులకు ఎందరైతే దీని కొరకు ప్రయాసపడ్డారు, పనుల్లో తోడుగా ఉన్నారు, వంటల్లో తోడుగా ఉన్నారు, సహకరించారు. వంటలు చేసిన వారు దీవించండి. సౌండ్ సిస్టమ్ పెట్టిన వారికి జ్ఞాపం చేసుకోండి. ప్రతి ఒక్కరిని ఆయన కార్యక్రమం పాల్గొన్న వారందరికీ జ్ఞాపం చేసుకోండి. మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.